కాదు సౌత్ టు నార్త్ అన్ని ఇండస్ట్రీలోనూ ఉన్నాయి. స్పెషల్లీ తమిళ్, కన్నడలో కూడా క్రేజీ సీక్వెల్స్ తో రెడీ అవుతున్నారు హీరోలు. వీటిలో స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఉన్నారు. మరి ఆ సీక్వెల్ హీరోలపై ఓ లుక్ వేద్దాం. సీక్వెల్ సినిమాలతో రెడీ అవుతున్న హీరోల్లో స్టార్ హీరో రజనీకాంత్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. రజనీకాంత్ తన కెరియర్ లో బిగ్గెస్ట్ కంబ్యాక్ అయిన జైలర్ కి సీక్వెల్ చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో 2023లో రజనీకాంత్ చేసిన జైలర్ 650 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాకి సీక్వెల్ గా జైలర్ 2ని సాలిడ్ యాక్షన్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు నెల్సన్. ఇప్పటికే రిలీజ్ చేసిన కంటెంట్ సినిమా మీద హైప్ పెంచేస్తోంది. తమిళ్లో కమల్ హాసన్ హై ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో చేసిన భారతీయుడు 2కి సీక్వెల్ గా భారతీయుడు 3 అనౌన్స్ చేసింది టీం. నిజానికి సెకండ్ పార్ట్ తో పాటే థర్డ్ పార్ట్ కూడా కొంత షూట్ చేసేసింది. అయితే సెకండ్ పార్ట్ డిసప్పాయింట్ చేయడంతో థర్డ్ పార్ట్ మీద డౌట్స్ వచ్చాయి జనాల్లో. ఈ సినిమా రిలీజ్ అయినా కాకపోయినా విక్రమ్ కి సెకండ్ పార్ట్ ఉంటుందని వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. మరో క్రేజీ స్టార్ హీరో సూర్యకి కూడా సీక్వెల్ మూవీ రెడీగా ఉంది. లాస్ట్ ఇయర్ భారీ బడ్జెట్ తో టైమ్ ట్రావెల్ స్టోరీగా తెరకెక్కిన కంగువా మూవీ సెకండ్ పార్ట్ ని నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నట్టు ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా స్టేట్మెంట్ ఇచ్చారు. శివ డైరెక్షన్ లో భారీ యాక్షన్ మూవీగా సూర్య డిఫరెంట్ లుక్స్ లో కనిపించిన కంగువా సెకండ్ పార్ట్ 2027లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. సూర్య తమ్ముడు కార్తీకి 2 సీక్వెల్స్ రెడీగా ఉన్నాయి. 6 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీకి సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా చేస్తోంది టీం. కార్తీ హీరోగా తెరకెక్కిన ఖైదీ మూవీ సౌత్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ లో సూర్యతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ యాడ్ అవడంతో ఖైదీ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి ఆడియన్స్ లో. ఖైదీ 2తో పాటు సర్దార్ 2లో ఇంకా పవర్ఫుల్ గా కనిపించబోతున్నారు. కార్తీ డ్యూయల్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవుతోంది. కన్నడలో సీక్వెల్స్ కూడా ఏమాత్రం తగ్గేదిలే అంటున్నాయి. కేజీఎఫ్ తో మళ్లీ ట్రెండ్ అవుతున్న సీక్వెల్స్ ని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు స్టార్లు. కేజీఎఫ్ తో హిట్ కొట్టిన యష్ కేజీఎఫ్ 2తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టారు. దాంతో కేజీఎఫ్ 3 మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఆడియన్స్ లో ఉన్న ఈ అంచనాల్ని రీచ్ అవ్వాలంటే అంతకంటే నెక్స్ట్ లెవెల్ స్టోరీని రెడీ చేయాలి. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అంతేకాదు రామాయణలో రావణుడిగా యష్ చేస్తున్నారు కాబట్టి యష్ కి 2 సీక్వెల్స్ ఉన్నట్లే. కేజీఎఫ్ లాంటి ప్రాపర్ కమర్షియల్ యాక్షన్ మూవీకి సీక్వెల్స్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో కాంతారా లాంటి డివోషనల్ థ్రిల్లర్ కోసం కూడా ఆడియన్స్ అంతే ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అంతలా ఆడియన్స్ ని తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు రిషబ్ శెట్టి. కాంతారాతో హిట్ కొట్టిన రిషబ్ శెట్టి ఈసారి కాంతారా చాప్టర్ 1ని మాత్రం భారీగా పాన్ ఇండియా ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. హోంబలే బ్యానర్ లో 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న కాంతారా ఫస్ట్ పార్టీని మించిన మిస్టిక్ ఎలిమెంట్స్, సూపర్ న్యాచురల్ థింగ్స్ తో కలిపి ఆడియన్స్ కి ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూపించబోతున్నారు. ఈ సీక్వెల్ మూవీ అక్టోబర్ 2న థియేటర్లలోకొస్తోంది.